రికార్డింగ్ నెంబర్ 142 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. అప్పుడు భగవంతుడు ఇట్లని బోధ చేసెను. తల్లి, ఈ దిగువ చెప్పబడు క్రమమును అవలంబించినచో పురుషుని ఆశ్రయించి అంటుకొని ఉన్న ప్రకృతి నీవు కోరినట్లు దగ్ధమై మాయమై పోవును. నెంబర్ 1, మనస్సున కారణము కల్పించుకొనకుండా తన పని తాను చేయుట. నెంబర్ 2, హృదయము నిర్మలముగా ఉండుటను నిరంతరము గుర్తించి చూచుకొనుట. నిర్మలత్వమునకు ప్రతిబంధకములైన భావములెట్టివో గుర్తుంచుకొని తొలగించుటకు ప్రయత్నము చేయరాదు. అట్లు గుర్తుంచుకొనుచున్నచో వానినే స్మరింతుము కనుక హృదయమునకు నిర్మలత్వము అసాధ్యము. నిర్మల హృదయుల చరిత్రములను స్మరించి కీర్తించుకొనుట వలన హృదయము నిర్మలమగును. నెంబర్ 3, నిశ్చయముగా ఏర్పడిన భక్తియోగము. నిశ్చయము అనగా భగవంతుని నమ్మవలెనని నిశ్చయించుకొనుట కాదు, ఉన్నదంతయు భగవంతుడని నిత్య జీవిత వ్యవహారమున వెదకుట ఆరంభించినచో భక్తియోగము నిశ్చయమగును. నెంబర్ 4, మహానుభావుల కథలను విని ఆనందించగలుగుట వలన మిగిలిన వానియందు పట్టు సడలవలెను. చూడబడిన ప్రతి వస్తువునందు ప్రకృతి పురుషులను గ్రహించుచు అందున్నది ఆత్మ మాత్రమే అను సత్యము ఎట్లు పొసగునో చూచుకొనుచుండవలెను. ఈ చూపునే పెద్దలు జ్ఞాన సముపార్జనము అందురు. నెంబర్ 5, తపస్సుతో కూడిన యోగాభ్యాసమును నిరంతరముగా ఆచరించుకొనుట వలన కోరికలయందు పట్టు సడలును. దీనినే పెద్దలు వైరాగ్యము అందురు. నెంబర్ 6, తన్ను తాను ఆత్మ అను వెలుగుగా ధ్యానము చేసుకొనుచుండుట చేత చిత్తము నానా దిక్కులకు ప్రసరించుట మాని వెనుకకు మరలి తనయందు ప్రవేశించి మాయమగును. నదులు కాలువలుగా చెరువులుగా చీలిపోయినప్పుడు నానా ప్రదేశముల భూముల ఎందలి రంగు రుచి వాసనలను పట్టించుకొనును. అప్పుడు నదికి కాలువకు చెరువునకు దానిలో నుండి బిందెతో ముంచిన నీటికిని వేరువేరుగా స్వతంత్రమైన అస్తిత్వముండును. అట్లే వివిధ విషయములను గూర్చి చేసిన ఆలోచనలలో ఒక్కొక్క దానికి వేర్వేరు అస్తిత్వముండును. దానితో తల వాచిపోవుచుండును. అట్లు కాక నది సముద్రమున్న వైపునకు మరలి అందు ప్రవేశించినచో నది నీటికి కూడా సముద్రము యొక్క అస్తిత్వమే సిద్ధించి నది అస్తిత్వము మాయమగును. అట్లే ఆత్మధ్యాన యత్నమున చిత్తము వెనుకకు మరలి ఆత్మలో లీనమగును. ఈ స్థితిని పెద్దలు ఏకాగ్రత అందురు. అరణిని మధించినచో అగ్ని పుట్టును, మధించుచునే ఉన్నచో పుట్టిన అగ్ని అరణినే దహించును. అట్లే నిరంతరము తత్వదర్శనము చేయు యత్నమున జ్ఞానమును పుట్టించుకొనుచున్నచో ప్రకృతి దగ్ధమగును. ఈ అభ్యాసమునకు మొదట ప్రకృతి యందు గల దోషములు తెలియచుండుట జరుగును. వానిని గమనింపకుండా సాధన చేసినచో ప్రకృతి పురుషునిచే విడువబడును. ఎంత మంచి పుష్పమాలను మనము ధరించి ఎంతకాలము సంతోషించుచున్నను అది వాడిపోయిన వెనుక మనకు తొలగించుకొను బుద్ధి పుట్టును కదా. అట్లే ప్రకృతి సుఖములతో అంతకు ముందెంత సాంగత్యమున్నను వాని దోషములు తెలియుట మొదలైన వెనుక క్రమముగా దానిని విడుచుట సంభవించును. ఇట్లు వివరించి కొంత విరామము ప్రసాదించి మరల ఇంకొక సత్యమును ఉపదేశించెను. ప్రకృతిని విడువవలెను అని చెప్పినంత మాత్రమున ప్రకృతి చెడ్డది అనుకొనరాదు. క్షయరోగికి ఆరోగ్యము లభింపవలెనన్నచో భార్యకు దూరముగా ఉండవలెనని చెప్పినప్పుడు భార్య దుష్టురాలని అర్థము కాదు. ప్రకృతి కూడా భగవంతుని యందే లీలార్థము పుట్టినది కనుక సహజముగా గొప్ప పుట్టుక కలది. దాని యందొక మహిమ గలదు. తన యందు బద్ధుడైన పురుషుడు జీవుడుగా అజ్ఞాని అయి ప్రవర్తించినను వాని కీడు కోరదు. అతడు పరమేశ్వరుడనియు అది క్రీడానియు ప్రకృతికి తెలియను. కనుక ప్రకృతి కలిగించు అజ్ఞానాది సంసార బంధములు కొంచెము కూడా శుభములు కలిగింపవు. అది ఎట్లు సంభవమని అనుకొంటివేని వినుము. మానవుడు నిద్రలో కలలు గనును, అందు మహాపదలు సంభవింపవచ్చును.
కాని మెలకువచ్చు క్షణముననే ఆపదలన్నీయు అసత్యములగును. అటుపైన అవి వానినేమియు చేయవు. అట్లే సర్వశరీరములలోనున్న పురుషుడు పరమాత్మనియు తనకు నాథుడనియు ప్రకృతికి తెలియను గదా. కనుక దేహబద్ధుడైన జీవునిలోని అంతర్యామి పురుషుడు తన ప్రకృతిలో జరుగుచున్న కర్మలకు సాక్షిగా మాత్రము నిలబడి చూచుచుండును. సాక్షి అనగా సాక్ష్యము చెప్పువాడు కాదు. సాక్షి స ప్లస్ అక్షి అనగా కంటితో మాత్రము కూడినవాడు, సంబంధము లేక చూచువాడు అని అర్థము. దీనిని బట్టి ఎవడెన్ని దురాచారములు చేసినను భగవంతుని వైపునకు మేల్కొనిన క్షణము నుండి అవి వానివి కావని తెలియవలెను. ఎవడెన్ని దురాచారములు చేసినను, పాపముల కన్నా మించిన మహాపాపములు చేసినను నాయందు అనన్యభక్తి కలిగినచో వాడు సాధువనియే తెలిసికొనుము. అతని పర్యవసానము నా రూపముతో చక్కగా ఉండును అని గీతలో కృష్ణుడు చెప్పెను. ఇట్లు చెప్పి కొంచెమాగి కపిలాచార్యుడు మరి ఒక విశేషమును వివరించెను. జన్మలెత్తుట వలన కలుగు ప్రయోజనమెట్టిదో వివరించెదను వినుము. జీవుడు ఆధ్యాత్మనిష్ట కలవాడగు వరకు తోడి ప్రకృతియు దేహము వానికి ఆధారములై పనిచేయును. ఇట్టి దేహ పరంపరలను సాధించి పెట్టుటకే జన్మలు. ప్రకృతి సహజముగా జీవుని పరమేశ్వరుడు అని గౌరవించును కనుక కొన్ని జన్మలలో సన్నివేశములను కల్పించి ఆత్మ మార్గాన్వేషణమునకు పాకము కలిగించును. ఒక్కమారు ఆత్మను వెలుగున్నట్లుహించి ఆ వైపునకు జీవుడు మృగ్గుట ఆరంభించును. అప్పటి నుండి అతడు ప్రకృతి బంధము తొలగించుకొని తాను దేవుడుగా గుర్తించు వరకును వానికి ప్రకృతి జన్మలిచ్చుచునే ఉండును. త్రిగుణాదులను పని చేయించుచునే ఉండును. అటుపైన వాని ఇష్టము. అట్టి ఇష్టమునకు ప్రకృతి వేచి ఉండును. ఈ మొత్తము దేవుని క్రీడ. ప్రకృతి యందు బద్ధుడై జన్మలెత్తుచున్న సంసారికి మొదట నా భక్తుల సాంగత్యము కలుగును. వారి ఉపదేశము అతని చెవులలో పనిచేసి తన బద్ధ జీవితమును కల నుండి మెలకువవచ్చును. అనేక పర్యాయములు ఇట్లు మెలకువ వచ్చి వచ్చి విజ్ఞానమబ్బును. దానితో అన్నిటి యందునూ వైరాగ్యము ఉదయించును. నా అనుగ్రహమునకు పాత్రుడగును. అట్టి మనస్సుతో కలిగిన పరిజ్ఞానము వలన సమస్త బంధములు తొలగును. తన్ను గూర్చి తనకేమి వివరములు గుర్తున్నవో అవి అన్నియూ సడలును. నా దివ్యమైన వెలుగు పొందును. దానిచే వెలిగించబడి తానది అగును. ఈ స్థితినే యోగీంద్రులు తమ హృదయములలో గానము చేయుచుందురు. చిన్న దీపము వెలుగుచుండగా దానిని పెద్ద దీపము దగ్గరకు కొనివచ్చినచో చిన్న వెలుగుపై పెద్ద వెలుగు పడును. తాను కూడా పెద్ద వెలుగై వెలుగును. ఈ స్థితిని యోగులు హృదయమునందు గానము చేయుట అనగా శ్వాసము ప్రణవముగా తానుగా ఉచ్చరించుచు వినుట. ఇచ్చట ఉచ్చరించువాడు గానము వినువాడు ఒకటి అని తెలియను. దేనిని గూర్చి అయినా తనది అనుభావము కరిగిపోవలను కనుక విలువైన వస్తువులపై దృష్టి మోక్షమునకు ప్రతిబంధకమే. గొప్పదనము కూడా విఘ్నమే. యోగ సాధనలో లభించు అణిమ మొదలగు ఐశ్వర్యములు కూడా మోక్షమునకు అంతరాయములే. కనుక వానిని లెక్క చేయక నా పాదములయందు నిపుణతతో మనస్సును నిలుపవలెను. అట్లు నిలుపగలిగినవాడు మృత్యుదేవతను అపహసించి మోక్షమును పొందును. అనగా దేహము విడుచుటకు ముందే మోక్షస్థితిని పొందును. అటుపైన దేహము తొలగినను తానుండును. మృత్యు ఉండదు. మార్కండేయాదుల కథలు దీనికి అర్థవాదములు. ఇట్లు పలికి కొంచెము విరామమిచ్చి కపిలుడు ఇట్లనెను. తల్లి మనుపుత్రి, ఇటుపైన యోగలక్షణము యొక్క విధానమును వివరించెదను. ఎంత బుద్ధిబలము కలిగిన వారైనను యోగాభ్యాసము చేయుచుండనిదే మనస్సు నిర్మలము కాదు. నా పాదములను ధ్యానించుచు యోగమును అభ్యసింపవలెను. అష్టాంగ యోగమును అభ్యసించు క్రమమును తెలిపెదను వినుము. నంబర్ 1. ఈ మార్గమును అవలంబింపదలచిన వాడు స్వధర్మమును ఆచరించుచుండవలెను.
వృత్తి, కుటుంబ పోషణము, బిడ్డలను ప్రయోజకులను చేయుట మాని యోగాభ్యాసమును ఆరంభించువారు యోగభ్రష్టులు. శాస్త్రములయందు నిషేధింపబడిన పనులు మానవలను. మనకు మంచి విషయములు నచ్చు వరకును శాస్త్రమే కర్తవ్యము నిర్ణయించి పెట్టు సాధనము. దైవికముగా లభించిన ధనాది సంపదల వలన సంతుష్టి చెందవలెను. యోగ సాధనకు వృత్తులు చేయుట లోకహితార్థమే గాని ఉదర పోషణార్థము కాదు. కనుక చేయుచున్న వృత్తి వలన లభించు జీతము మొదలగునవి తాను ఆర్జించుకున్నవి కాక దైవం ఇచ్చినవి అని తెలియవలెను. జీవరాశుల ప్రవర్తనలు ఎచ్చట నుండి పుట్టుచున్నవి? ఎవనితో సర్వము నిండి ఉన్నది? నీ కర్తవ్యము నీ వృత్తియు నీ కచ్చటి నుండియే ప్రసాదింపబడుచున్నవి. నీ కర్తవ్యముచే దాన్ని నర్చించి సిద్ధి పొందగలుగుచున్నావు అని భగవద్గీత చెప్పుచున్నది. నీ వృత్తి ఉద్యోగాదులు వానినిచ్చువాడు అచ్చటి నుండియే పుట్టుచున్నారు. నీ జీవితము మున్నగునవి కూడా దైవదత్తములే గాని నీవార్జించుకున్నవి కావు. నెంబర్ 4, మహాభాగవత జనుల పాదారవిందములను అర్చించుచుండవలెను. నెంబర్ 5, మోటైనవి, వెకిలి అయినవి, ఏహ్యమైనవి, నీచమైనవి అగు పనులు మానవలను. మోటైనవి అనగా ఇతరులను లెక్క చేయకుండుట, ఇతరుల దేహాదులకు బాధ కలిగించుట, అతిథిగా ఒకరి ఇంటికి పోయినప్పుడు వారికి అసౌకర్యముగా తన యోగాభ్యాస దుకాణమును పెట్టుట మొదలగునవి. నలుగురు తిరుగుచుండు చోట చిన్న గుడ్డ కట్టుకొని స్నానము చేయుట, తాను భుజించు వరకు స్త్రీ బాల వృద్ధులు సహితముగా మిగిలిన వారు భుజింపరాదని శాసించుట మున్నగునవి. వెకిలితనమనగా అన్నము తినుచుండగా లొట్టలు వేయుట, చేతికి మూతికి పూసికొనుట, నలుగురిలో సగర్వముగా భార్యను కౌగలించుకొనుట మున్నగునవి. మన రికార్డింగ్ నంబర్ 142 అయిపోయింది.